లాజిక్స్. సో ఈ మన క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడానికన్నా ముందు మీ అందరికి ఒక గుడ్ న్యూస్. సో విఎంఆర్ సార్ ఆథమెటిక్ బుక్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో ఈ బుక్ వచ్చేసి ఎస్ఐపిసి, అది ఏపీ కావచ్చు, టిఎస్ కావచ్చు, ఎస్ఐపిసికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి, అలానే ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ కానిస్టేబుల్, ఎంటీఎస్ వాటికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ రైల్వేస్ కి సంబంధించి రిక్రూట్మెంట్స్ మెయిన్ గా ఎన్టీపీసీ, ఏఎల్పీ కావచ్చు, నెక్స్ట్ గ్రూప్ డి కి, సో వాటికి రిలేటెడ్ గా అన్నింటికి యూస్ఫుల్ అయ్యేలాగా, అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి, అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, వాటన్నిటికీ యూస్ఫుల్ అయ్యేలాగా మన విఎంఆర్ సార్ ఆథమెటిక్ బుక్ అనేది ఆల్రెడీ మార్కెట్ లోకి రిలీజ్ అయిపోయింది. సో ఇంకా ఎవరైనా ఈ బుక్ గురించి ఐడియా లేకపోయి ఉంటే ఒకసారి అమెజాన్ లో మీరు సర్చ్ చేయొచ్చు. అలానే హైదరాబాద్ లో ఉన్న కొన్ని బుక్ స్టాల్స్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో విఎంఆర్ ఆథమెటిక్ బుక్ అనేది మీరు టైప్ చేశారు అని అంటే మీకు క్లియర్ గా బుక్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అది కూడా న్యూ ఎడిషన్, మళ్ళీ మన దగ్గర ఓల్డ్ ఎడిషన్ కూడా ఉంది. సో న్యూ ఎడిషన్ 2025 ఎడిషన్ అనేది మనం రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఓల్డ్ ఎడిషన్ కి న్యూ ఎడిషన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఓల్డ్ ఎడిషన్ లో లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ వరకు మనం ఏవైతే క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు, వాటిని ఇంక్లూడ్ చేసుకుంటూ అప్పుడు ఓల్డ్ ఎడిషన్ ఇచ్చాం. సో ఇప్పుడు న్యూ ఎడిషన్ ఏంటి అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ లో క్వశ్చన్స్ ప్యాటర్న్ చేంజ్ అయినాయి, అలానే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లెవెల్ అనేది చేంజ్ అయింది. సో వాటిని బేస్ చేసుకుని మనం న్యూ ఎడిషన్ అనేది రిలీజ్ చేసాం. దాంతో పాటు మన విఎంఆర్ లాజిక్స్ నుండి రీజనింగ్ బుక్ కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. సో రీజనింగ్ ఫుల్లీ అప్డేటెడ్ బుక్, ఇది కూడా న్యూ ఎడిషన్ 2025. సో ఇది కూడా న్యూ ఎడిషన్ 2025. ఆల్మోస్ట్ విత్ ఇన్ వీక్ లో ఇది కూడా మార్కెట్ లోకి వస్తుంది అనమాట. సేమ్ మీరు విఎంఆర్ రీజనింగ్ బుక్ అనేది సర్చ్ చేశారు అంటే అమెజాన్ గానీ, ఫ్లిప్కార్ట్ గానీ వాటిలో సర్చ్ చేశారు, అలానే హైదరాబాద్ లో ఉన్న ఏమైనా బుక్ స్టాల్స్ కి వెళ్ళినా సరే మీకు ఈ బుక్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో ఈ బుక్ ఏంటి అంటే నేను ఏదైతే షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో, ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్, మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో ఏదైతే ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేశామో ఆ కంటెంట్ ని ప్రొవైడ్ చేసుకొని బేస్ చేసుకొని ఈ రీజనింగ్ బుక్ అనేది ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే రీజనింగ్ అనేది ప్రతి ఒక్క ఎగ్జామ్, అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, రీజనింగ్ కి రిలేటెడ్ గా క్వశ్చన్స్ లేకుండా మీకు అసలు ఎలాంటి క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. అండ్ రీజనింగ్ కి వెయిటేజ్ ఎక్కువే ఉంటుంది. చాలా మంది థాట్ ఏంటి అంటే రీజనింగ్ అనగానే ఓకే రీజనింగ్ కదా నేను చేయగలుగుతానులే, కొన్ని వచ్చేసేలే అనే థాట్ వస్తూ ఉంటుంది. బట్ రీజనింగ్ అనేది అవుట్ ఆఫ్ స్కోర్ గెయిన్ చేయగలిగితేనే మీకు జాబ్ అనేది వస్తుంది అనమాట. రీజనింగ్ ఈజీగా ఉంటుంది అని మీకు ఏమైనా థాట్ అనిపిస్తే ఒక్కసారి ఈ విఎంఆర్ లాజిక్స్ నుండి మనం రిలీజ్ చేసే రీజనింగ్ బుక్ అనేది చూడండి. చూసి దాంట్లో క్వశ్చన్స్ ఒక్క టాపిక్ నుండి, ఒక టాపిక్ లో ఒక 100 క్వశ్చన్స్ ఉన్నాయి అంటే దాంట్లో మీరు 50 to 60 క్వశ్చన్స్ చేసినా కూడా మీ ప్రిపరేషన్ అనేది ఒక 50 to 60% కంప్లీట్ అయిపోయినట్టు. అంటే ఆ లెవెల్లో మన దగ్గర ఫుల్లీ అప్డేటెడ్ కంటెంట్ అనేది ఉంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో గవర్నమెంట్ జాబ్ రావడం అనేది కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. ఆ కాంపిటీషన్ కి తగ్గట్టు మీ ప్రిపరేషన్ ఉండాలి అంటే మీరు ఎప్పుడు కూడా క్వశ్చన్స్ అనేవి అప్డేటెడ్ ఉండాలి. సో అప్డేటెడ్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఇది మనకి 2025 అంటే నోటిఫికేషన్స్ ఇయర్, నోటిఫికేషన్ జాతర అన్ని మనం చెప్తా ఉన్నాం కదా. సో స్టూడెంట్స్ కి మంచి ఆపర్చునిటీ కాబట్టి వాటిని బేస్ చేసుకుని మనం ఈ రీసెంట్ టైమ్స్ లో ఆథమెటిక్, అలానే ఆథమెటిక్ బుక్ రిలీజ్ చేసాము. రీజనింగ్ బుక్ వచ్చేసి విత్ ఇన్ వీక్ లో రిలీజ్ అవబోతుంది. సో ఈ బుక్స్ ని యూటిలైజ్ చేసుకోండి. అయితే రీజనింగ్ కి సంబంధించి మనకి బేసిక్ గా ఒక టాపిక్ నుండి వెయిటేజ్ ఎక్కువ వస్తుంది అంటే అదేంటి అంటే కోడింగ్ డికోడింగ్. సో కోడింగ్ డికోడింగ్ నుండి మీరు ఏ ఎగ్జామ్ లో చూసుకోండి మినిమం 3 to 4 మార్క్స్ లేకుండా కోడింగ్ డికోడింగ్ కాన్సెప్ట్ అనేది ఉండదు. అయితే ఫస్ట్ ఆ కోడింగ్ డికోడింగ్ అనేది రావాలి అంటే అసలు కోడింగ్ డికోడింగ్ అంటే ఏంటి? ఇప్పుడు లైక్ మనం కిక్ మూవీ లో చూస్తా ఉంటాం. కిక్ మూవీ లో ఏంటి, విలన్ వచ్చేసి, హీరో వచ్చేసి విలన్ కి ఒక క్వశ్చన్ అనేది ఇస్తా ఉంటాడు, లూజర్ అనేది ఇస్తా ఉంటాడు. ఆ లూజర్ ని హీరో ఫైండ్ అవుట్ చేయాలి అంటే అక్కడ ఒక కోడెడ్ ఫామ్ ఇచ్చాడు, దానికి తగ్గ డీకోడెడ్ ఫామ్ ని ఫైండ్ అవుట్ చేయగలగాలి. అలా ఫైండ్ అవుట్ చేసినప్పుడే ఆ హీరో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని క్రాక్ చేయగలుగుతాడు. సో దానికోసమే మనకి కోడింగ్ డికోడింగ్ యూజ్ అవుతుంది. మనం ప్రిపేర్ అయ్యేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, అంటే పబ్లిక్ కి సర్వీస్ చేయాలి. పబ్లిక్ కి సర్వీస్ చేయాలి అంటే మనకంటూ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఒక కోడెడ్ ఫామ్ దొరికింది, ఆ కోడెడ్ ఫామ్ కి తగ్గట్టు డీకోడెడ్ ఫామ్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితేనే మనం పబ్లిక్ కి సర్వీస్ చేయగలుగుతాం. అంటే అంత నాలెడ్జ్ ఉంటేనే మనం పబ్లిక్ కి సర్వీస్ చేయగలుగుతాం. కాబట్టి మెయిన్ గా మీరు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా సరే కోడింగ్ డికోడింగ్ నుండి క్వశ్చన్స్ లేకుండా ఎలాంటి క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వదు. ఇలా ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అనే వాడికి డికోడెడ్ ఫామ్ అనేది ఇచ్చాడు. ఇలా 2, 1, 14, 11 ఈ డికోడెడ్ ఫామ్ ఇచ్చాడు. బ్యాంక్ కి డికోడెడ్ ఫామ్ వచ్చేసి 2, 1, 14, 11 అయితే లాస్ కి డికోడెడ్ ఫామ్ ఏంటి ఇలా అడుగుతా ఉంటాడు.
ఫస్ట్ అసలు బ్యాంక్ డీకోడెడ్ ఫామ్ ఇది ఎలా వచ్చింది అనేది మీకు తెలిస్తేనే కదా ఈ లాస్ కి డీకోడెడ్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయగలిగేది. సో దానికోసమే మనం ఈ రోజు ఆల్ఫాబెట్స్ ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేది డిస్కస్ చేయబోతున్నాము. ఆల్ఫాబెట్స్, సో కోడింగ్ డికోడింగ్ అంటేనే ఫస్ట్ థింగ్ ఆల్ఫాబెట్స్ అనేవి గుర్తు పెట్టుకోవాలి. అదేంటి నాకు ఆల్ఫాబెట్స్ గుర్తుండడం ఎందుకు, నాకు రఫ్ పేపర్ ఇస్తారు, రఫ్ పేపర్ లో ఏబిసిడీలు రాసుకుంటా వాటికి నెంబరింగ్ ఇచ్చుకుంటా అంటే మనకి గవర్నమెంట్ ఎగ్జామ్ లో టైం మేనేజ్మెంట్ కూడా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఆ టైం మేనేజ్మెంట్ కోసం మనం ఇక్కడ షార్ట్ కట్స్ అనేవి అప్లై చేసేది. టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ ని మీరు ఎప్పుడు మర్చిపోకండి. సో దానికోసం ఆల్ఫాబెట్స్ కి నెంబరింగ్ ఇవ్వడం అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఆల్ఫాబెట్స్ కి నెంబరింగ్ అనేది ఓన్లీ కోడింగ్ డికోడింగ్ లోనే యూజ్ అవుతుందా అంటే ఈ ఆల్ఫాబెట్స్ నెంబరింగ్ మీరు ఇక్కడ ఈ సెషన్ లో ఈ రోజు ఏవైతే నేర్చుకోబోతున్నారో అది కోడింగ్ డికోడింగ్ తో పాటు నెంబర్ కి లెటర్ కి రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ లో అయినా యూజ్ అవుతుంది. లైక్ లెటర్ సిరీస్ కావచ్చు, లెటర్ సిరీస్ నుండి మనకు రిపీటెడ్ గా క్వశ్చన్స్ వస్తా ఉంటాయి. నెక్స్ట్ లెటర్ ఆడ్ వన్ అవుట్ కావచ్చు, లెటర్ ఆడ్ వన్ అవుట్ కావచ్చు, లెటర్ ఎనాలజీ కావచ్చు, లెటర్ ఎనాలజీ కావచ్చు. సో ఇలా లెటర్ కి సంబంధించిన ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే, నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అనేది ఉంటుంది. ఆ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కూడా మొత్తం లెటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కి సంబంధించి కావచ్చు. సో ఇలా ఈ ప్రతి ఒక్క టాపిక్ లో కూడా ఈ లెటర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మనం వాటికి నెంబరింగ్ అనేది ఇవ్వగలగాలి. సో దానికోసమే ఇప్పుడు ఆల్ఫాబెట్స్ కి నెంబరింగ్ అనేది ఎలా గుర్తు పెట్టుకోవచ్చు, అలానే ఆపోజిట్ లెటర్ లాజిక్ అనేది మనకి రిపీటెడ్ గా ఎగ్జామ్ లో ఇస్తా ఉన్నాడు. ఆపోజిట్ లెటర్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. మనకు తెలిసినవి ఆల్ఫాబెట్స్ ఏంటి, ఏ నుండి స్టార్ట్ అయ్యి జెడ్ వరకు ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్ ఐ జే కే ఎల్ ఎం, నెక్స్ట్ ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. సో వీటికి నెంబరింగ్ ఇవ్వడం అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ ఉంది, టీకి నెంబరింగ్ ఎంత 20, మనకు ఉండేవి మొత్తం 26 ఆల్ఫాబెట్స్. 26 లో టీ అనగానే మీకు ఇమీడియట్ గా ఏం గుర్తు రావాలి, 20 గుర్తు రావాలి. ఎఫ్ అనగానే ఏం గుర్తు రావాలి, 6 గుర్తు రావాలి. అలా గుర్తొచ్చినప్పుడు మాత్రమే మనకి టైం అనేది ఈజీగా మేనేజ్ అవుతుంది. సో దానికోసమే నేను ఈ రోజు మీకు కొన్ని షార్ట్ కట్స్ అనేవి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఏబిసిడి అనే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆల్ఫాబెట్స్ కి నేను పెద్దగా నెంబరింగ్ అనేది చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకు అంటే మనం రెగ్యులర్ గా మాట్లాడేటప్పుడే ఆల్ఫాబెట్స్ వచ్చా మనం ఏబిసిడీలు వచ్చా, నీకు ఏబిసిడీలు వచ్చా అంటా ఉంటాం. సో ఏబిసిడీలు వచ్చా అంటే ఏ అంటే 1 B2 C3 D4 ఇక్కడ వరకు అయితే బేసిక్ నాలెడ్జ్. మనం ఏబిసిడీలు వచ్చా అంటే ఉన్నవే 4 అక్షరాలు, ఆ 4 అక్షరాలు వచ్చా అంటే దానికి 1 2 3 4 నెంబరింగ్ ఇస్తాం. నెక్స్ట్ ఇక 5th ఆల్ఫాబెట్ ఈ అనేది చూస్తే ఈ కి సంబంధించి నేను ఒక కోడ్ అనేది ఫామ్ చేస్తాను. ఆ కోడ్ లో గుర్తు పెట్టుకుంటారు అంటే కి సంబంధించిన అంటే 5 మల్టిపుల్ కి సంబంధించినవన్నీ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇది 5, నెక్స్ట్ 10, నెక్స్ట్ 15th ఆల్ఫాబెట్ ఇది, నెక్స్ట్ 20th ఆల్ఫాబెట్ ఇది, నెక్స్ట్ 25th ఆల్ఫాబెట్ ఇది. అదేంటి అక్కడక్కడ రాస్తున్నారు వాల్యూస్ అంటే నేను రాస్తున్నవి ఏంటి అంటే 5 మల్టిపుల్ కి సంబంధించినవి. ఇది 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. ఇవన్నింటికి కలిపి కోడ్ చూడండి, ఈ జే ఓ టి వై అంటే 5 మల్టిపుల్స్ అన్నింటికి కలిపి మనం కోడ్ ఏమని పెట్టుకున్నాం, ఇజోటీనా, ఇజోటి. గుర్తుపెట్టుకోండి 5 మల్టిపుల్స్ అన్నింటికి కలిపి కోడ్ ఏంటి, ఇజోటి, ఈ జోటి. సో దీని వాల్యూస్ ఏమున్నాయి, ఇది 5 10 15 20 25. సో ఈ 5 మల్టిపుల్స్ అన్నింటికి కలిపి నేను ఇక్కడ ఒక కోడ్ ఫామ్ చేశాను. ఆ కోడ్ ఏంటి అంటే ఇజోటి. ఒక అమ్మాయి పేరే ఉందనుకోండి జ్యోతి అని, ఈ జ్యోతి ఆ జ్యోతి అలా చెప్తా ఉంటాం కదా. సో ఇజోటి గుర్తుపెట్టుకునే కోడ్ ఏంటి, ఇజోటి. నెక్స్ట్ ఎఫ్, ఎఫ్ అంటే ఏంటి, ఫిక్స్ 6, ఎఫ్ ఫర్ ఫిక్స్ 6, ఫిక్స్ 6, ఫిక్స్ 6, ఫిక్స్ 6 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఎఫ్ కోడ్ ఏంటి 6. నెక్స్ట్ జీ కోడ్ ఏంటి అంటే 7. మీరు కనుక జిఎస్ కొంచెం మంచిగా ప్రిపేర్ అయి ఉంటే G7 సమ్మిట్స్ అనేవి ఉంటాయి. సో 7 కంట్రీస్ కలిపి మనకి సమ్మిట్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాయి. సో అలా G7 సమ్మిట్ గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అంటే జీకి అలానే క్యూకి రెండింటికి కలిపి ఒక కోడ్ గురించి మాట్లాడుకుందాం. సో జీ అలానే క్యూ, సో ఈ రెండింటికి కోడ్ కూడా ఒకటే సేమ్ ఫార్మాట్ లో ఉంటుంది. సో జీ రాస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది చూడండి, ఏంటా నెంబర్ 7. సో అందుకని G7. సో జీ నెంబరింగ్ ఎంత 7.
అలానే క్యూ రాస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది, ఏంటది 7. సో క్యూ అంటే 17. ఎందుకు అంటే జీ తర్వాత క్యూ వస్తుంది కదా, సో జీ 7 అయినప్పుడు క్యూ ఏమవ్వాలి 17. అంటే జీకి క్యూకి రెండింటికి కలిపి ఒకటే కోడ్ వాడుతున్నాం. జీ రాస్తున్నప్పుడు అలానే క్యూ రాస్తున్నప్పుడు ఈ 2 ఆల్ఫాబెట్స్ రాస్తున్నప్పుడు మనకి ఏం నెంబర్ కనిపిస్తుంది, 7 అనే నెంబర్ కనిపిస్తుంది. సో ఇది 17, అందుకని ఇది ఏమవుతుంది 17 అవుతుంది. నెక్స్ట్ సో ఇది వచ్చేసి 7, క్యూ వచ్చేసి 17 అయిపోయింది. నెక్స్ట్ హెచ్ ఫర్ హైట్. హైట్ లో ఒక నెంబర్ కనిపిస్తుంది చూడండి. ఈ హెచ్ అనేది పక్కన పెడితే ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుందా, ఏంటది 8. సో హైట్ 8. ఎఫ్ అంటే ఏంటి ఫిక్స్ 6. హెచ్ అంటే ఏంటి హైట్ 8. జీని గాని క్యూని గాని రాస్తున్నప్పుడు రెండు ఏంటి 7 అనే నెంబర్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో G7, క్యూ వచ్చేసి ఏంటి 17. దెన్ ఐ రాస్తున్నప్పుడు చిన్నప్పుడు ఫస్ట్ ఐ అనే లెటర్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళం కదా. ఇంగ్లీష్ కి వచ్చేసరికి ఐ యామ్, ఐ వాజ్, ఐ విల్. సో ఫస్ట్ ఐ అనే లెటర్ ని స్టైలిష్ గా రాయడం బాగా చాలా మందికి అలవాటు. మిగిలిన లెటర్స్ అన్ని రాస్తామో రాయమో గానీ ఐ అనే లెటర్ ని మాత్రం స్టైలిష్ గా రాయడం అలవాటు. సో దీన్ని మనం థర్డ్ ఐ అని పిలుస్తా ఉంటాం అనమాట. సో ఐ అనే లెటర్ రాస్తున్నప్పుడు నాకు ఇది ఎలా కనిపిస్తుంది చూడండి, 9 లాగా కనిపిస్తుందా. సో అందుకని ఐ ఏమవుతుంది, ఐకి నెంబరింగ్ ఎంత 9, ఐ వచ్చేసి 9. సో ఐ అనే లెటర్ ని స్టైలిష్ గా రాస్తున్నప్పుడు అంటే థర్డ్ ఫామ్ లో రాస్తున్నప్పుడు దాని నెంబరింగ్ ఏంటి 9 లాగా కనిపిస్తుంది, ఐ 9. J10 ఆల్రెడీ అయిపోయింది, ఎందుకంటే J అనేది 5 మల్టిపుల్, 10 అనేది 5 మల్టిపుల్ కాబట్టి 5 మల్టిపుల్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ K. సో ఇండియన్స్ అంటేనే మన ఫేవరెట్ స్పోర్ట్ వచ్చేసి క్రికెట్ లో దట్టు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి సమ్మర్ వచ్చింది అంటే ప్రతి ఒక్కరిళ్లలో ఐపీఎల్ మ్యాచెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఐపీఎల్ మ్యాచెస్ లో ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు, బట్ కాకపోతే ఇంతకు ముందు కేతో ఫామ్ అయిన ఒక ఐపీఎల్ ఫ్రాంచైజ్ అనేది ఉంటుండే, ఏంటది కింగ్స్ 11 పంజాబ్. సో 11 కి ముందు ఏముంది కే ఉంది. సో కే వాల్యూ ఎంత 11. సో కింగ్స్ 11 పంజాబ్, కే అంటే ఏంటి 11. మనకుండే ఐపీఎల్ మ్యాచెస్ లో ఐపీఎల్ లో ఉన్న ఒక టీం వచ్చేసి కింగ్స్ 11 పంజాబ్ అనేది ఉంటుండే. సో కే అంటే ఏంటి 11. ఎల్ అంటే 12 అనే నెంబర్ నేను ప్రొనౌన్స్ చేస్తున్నా. 12 అనేది ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు 12 లో ఎల్ ఎక్కువ ప్రొనౌన్స్ అవుతుంది. 12 అనే నెంబర్ లో ఎల్ 12 అంటున్నప్పుడు ఎల్ ఎక్కువ ప్రొనౌన్స్ అవుతుంది కదా. సో ఎల్ వచ్చేసి 12. నెక్స్ట్ ఎం కి డబ్ల్యూ కి కలిపి ఒకేసారి కోడ్ రాద్దాం. MW. సో ఈ రెండింటిని కూడా దీన్ని టిల్ట్ చేశాను, ఇట్లా తిప్పినప్పుడు ఇది నెంబర్ ఎట్లా కనిపిస్తుంది చూడండి, 3 లాగా కనిపిస్తుందా. సో దీని కోడ్ వచ్చేసి 13. డబ్ల్యూ ఉంది, సేమ్ డబ్ల్యూ ని కూడా తిప్పాను. సో టిల్ట్ చేసుకుంటూ వెళ్ళినా, రొటేట్ చేస్తే ఇది కూడా 3 లాగా కనిపిస్తుందా, ఇది 23. ఎందుకు అంటే ఎం తర్వాత డబ్ల్యూ రావాలి కాబట్టి ఎం వాల్యూ 13 అయినప్పుడు డబ్ల్యూ వాల్యూ ఏమవుతుంది 23. సో ఇక్కడ ఎం వాల్యూ వచ్చేసి ఏంటి కంప్లీట్ అయిపోయింది. ఎం అంటే ఏంటి 13, డబ్ల్యూ అంటే ఏంటి 23. సో MW అయిపోయినాయి. నెక్స్ట్ ఎన్ అంటే ఏంటి నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. సో చిన్నప్పుడు స్కూల్లో సెలబ్రేషన్స్ అవుతుండే కదా. ఎన్ అంటే ఏంటి నవంబర్ 14 చిల్డ్రన్స్ డే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఓ అంటే 15. ఇవి ఆల్రెడీ చెప్పాను 5 మల్టిపుల్స్ 5, 10, 15, 20, 25. EJOTY అవి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పి ఫర్ 16. పి అంటే ఏంటి 16. సో పి యొక్క నెంబర్ 16 అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్యూ ఆల్రెడీ అయిపోయింది. క్యూ ఎక్కడ అయిపోయింది అంటే జీ రాస్తున్నప్పుడు అలానే క్యూ రాస్తున్నప్పుడు 2 లెటర్స్ రాస్తున్నప్పుడు కూడా మనకి 7 తర్వాత ఇంకొక దగ్గర 17 కనిపిస్తుంది. సో 7, 17 గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ కి ఎస్ కి రెండింటికి కలిపి ఒకే కోడ్ డిస్కస్ చేద్దాం ఒకేటే ఫార్మాట్ లో. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆర్ అనే ఆల్ఫాబెట్ రాశాను, నెక్స్ట్ ఎస్ అనే ఆల్ఫాబెట్ రాశాను. సో ఆర్ ని రాస్తున్నప్పుడు నేను జస్ట్ ఇక్కడ క్లోజ్ చేశాను అనుకోండి, ఇది ఎట్లా కనిపిస్తుంది చూడండి. దీన్ని మొత్తం క్లోజ్ చేస్తున్నప్పుడు ఎలా కనిపించింది 8 లాగా కనిపించిందా. సో ఆర్ కోడ్ ఏంటి 18. నెక్స్ట్ ఎస్ రాస్తున్నప్పుడు ఇలా కొంచెమే క్లోజ్ చేశాను. ఆర్ ఏంటి అంటే ఫుల్ గా క్లోజ్ చేశాను. ఎస్ ఏంటి అంటే ఒక పార్ట్ లో క్లోజ్ చేసిన. సో అప్పుడు ఈ పార్ట్ ఎలా కనిపిస్తుంది చూడండి 9 లాగా కనిపిస్తుందా 19. సో ఆర్ రాస్తున్నప్పుడు మొత్తం క్లోజ్ చేసిన అప్పుడు 8 లాగా కనిపిస్తుంది, దట్ ఈస్ 18. ఎస్ రాస్తున్నప్పుడు కొంచెం క్లోజ్ చేశాను అప్పుడు 9 లాగా కనిపిస్తుంది, దట్ ఈస్ 90. సో ఆర్ ఎస్ అయిపోయినాయి. ఆర్ అంటే 18, ఎస్ అంటే 19. T20 యాక్చువల్ గా మనం 5 మల్టిపుల్స్ లో చెప్పుకున్నాము. సో 5 మల్టిపుల్స్ లో చెప్పొచ్చు, లేదు అంటే ఇప్పుడే చెప్పినట్టు ఇండియన్స్ అంటేనే క్రికెట్ ఫ్యాన్స్ T20 మ్యాచ్
మ్యాచెస్ అనేవి అవుతా ఉంటాయి కాబట్టి T20 అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ యు అంటే యూనిక్. యూనిక్ నథింగ్ బట్ ఒక డిఫరెంట్ వేలో ఉండడం. యూనిక్ అంటే ఏంటి? ఇప్పుడు నేను యూనిక్ పర్సన్ గా ఉండాలి అనుకుంటున్నా అంటే దాని మీనింగ్ ఏంటి? అందరు ఒక రూట్ లో ఉంటే నేను ఒక రూట్ లో ఉండాలి అనుకుంటున్నాను. సో యూ మీన్స్ యూనిక్. యూనిక్ అంటే ఏంటి? ఒక్కటి గుర్తు రావాలి, ఒక డిఫరెంట్ వేలో ఉండడం. దట్ ఈస్ 21. నెక్స్ట్ విక్టరీ సింబల్ అంటే ఏంటి? మనం 2 ఫింగర్స్ చూపిస్తే దాన్ని విక్టరీ సింబల్ అంటాం కదా, 22. సో నెక్స్ట్ W. XYZ అంటే లాస్ట్ 3 లెటర్స్ డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. XYZ లో లాస్ట్ 3 లెటర్స్ కాబట్టి 24, 25, 26. ఆరెంజ్ X కి మనకి 24/7 అంబులెన్స్ మీద కానీ అలానే హాస్పిటల్స్ లో కానీ 24/7 కనిపిస్తూ ఉంటుంది. బై అంటే ఏంటి? X లాగా కనిపిస్తుంది కదా, సో దాని ముందు నెంబర్ ఎంత? 24. నెక్స్ట్ Z అంటే లాస్ట్ ఆల్ఫాబెట్ 26. సో ఇలా మనకి లెటర్స్ కి ఒక్కసారి నెంబరింగ్ అనేది గుర్తుపెట్టుకున్నారు అని అంటే ఇంకా అది కోడింగ్, డికోడింగ్, లెటర్ ఎనాలజీ, లెటర్ సిరీస్, లెటర్ ఆడ్ వన్ అవుట్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ వీటన్నింటిలో కూడా ఇవే కోడ్స్ ని ఫార్ములాలో గుర్తుపెట్టుకోవచ్చు. అయితే వీటితో పాటు ఆపోజిట్ లెటర్స్ లాజిక్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటితో పాటు ఆ ఆపోజిట్ లెటర్స్ లాజిక్ వస్తేనే మనకు నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి వస్తుంది. సో ఆపోజిట్ లెటర్స్ లాజిక్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బై బై, టేక్ కేర్.